హుస్సేన్ సాగర్లో దుర్గామాత నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. నెక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా తదితర ప్రదేశాల్లో నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. బేబీ పాండ్స్ దగ్గర వచ్చిన భక్తుల కోసం మెడికల్ క్యాంప్స్, విగ్రహాల నిమజ్జనాలకై క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యర్థాల తొలగింపు పనులు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో దుర్గామాత అమ్మవారి విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ అలాగే నగరంలోని పలు ప్రధాన చెరువులు అన్నిటి దగ్గర కూడా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లను అయితే ఎంతో ఘనంగా అయితే నిర్వహించింది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా పీపుల్ ప్లాజా, నక్లెస్ రోడ్ దగ్గర ఉన్న బేబీ పాండ్స్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రజెంట్ మనం ఇక్కడ పీపుల్ ప్లాజా దగ్గర ఉన్న బేబీ పాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు అయితే ఇంకా సాగుతున్నాయి. బుధవారం నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మవారి విగ్రహాలను అయితే తీసుకొని వస్తూనే ఉన్నారు భక్తులంతా కూడా. బుధవారం నుంచి శుక్రవారం వరకు చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా 1800 విగ్రహాలు అయితే నిమజ్జనం అయ్యాయి. అలాగే శనివారం రోజు 1012 విగ్రహాలు అయితే నిమజ్జనానికి వచ్చాయి. అలాగే ఆదివారం రోజు ఇంకా ఉదయం నుంచి కూడా అమ్మవారి దుర్గామాత విగ్రహాలను అయితే ఇంకా తీసుకొస్తున్నారు. నిమజ్జనం వరకు చూసుకున్నట్లయితే కూడా నిమజ్జన కార్యక్రమాలు అయితే ఎంతో వైభవంగా జరుపుతున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే మెడికల్ సదుపాయం అందే విధంగా కూడా భక్తుల కోసం ఇక్కడ మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేసింది. వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేసింది. అలాగే నిమజ్జన కార్యక్రమం ముగిసిన తర్వాత వెంటనే వ్యర్థాలు తొలగించే విధంగా కూడా ఇటు జీహెచ్ఎంసీ అయితే వెంటనే వ్యర్థాలు కూడా తొలగిస్తున్నారు. నీటిలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా, అలాగే అమ్మవారికి సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉంటుందో అది కూడా నీటిలో నుంచి కూడా వెంటనే తొలగిస్తున్నారు. మరోవైపు చూసుకునేది కూడా అంటే 9 రోజులు అమ్మవారికి ఎంతో ఘనంగా పూజలు నిర్వహించి, ఎంతో వైభవంగా పూజలు చేసి, ఎంతో నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి కూడా వాళ్ళంతా అమ్మవారిని అయితే ఎంతో వైభవంగా ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆటపాటలతో సహా ఇక్కడికి అయితే అమ్మవారి విగ్రహాలను తీసుకొని వచ్చి నిమజ్జన కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నది కూడా ఇటు అధికారులు కూడా దుర్గామాత విగ్రహాలని తీసుకొని వచ్చి నిమజ్జన కార్యక్రమం వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు ఇటు నిమజ్జన కార్యక్రమాలు కూడా సురక్షితంగా జరిగే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ప్రసాద్, ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.